ఆస్టియోఆర్థరైటిస్ విటమిన్ డెఫిషియన్సీ వల్ల ఏమన్నా వస్తుందా అనేది చాలామంది అడుగుతూ ఉంటారు. మనము జాయింట్లో హెల్దీ న్యూట్రియంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కార్టిలేజ్లో ప్రోటీన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, కాల్షియం ఉంటుంది, అదేవిధంగా అదర్ వైటమిన్స్ ఉంటాయి. సో మనం హెల్దీ డైట్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన నీ జాయింట్స్ చాలా హెల్దీగా ఉంటాయి. హెల్దీ డైట్ అంటే ప్రోటీన్, గుడ్ క్వాలిటీ ప్రోటీన్. ఎవరైతే నాన్ వెజిటేరియన్స్ ఉన్నారో ఎగ్ వైట్ తీసుకోవడము, మేబీ 2 to 3 ఇన్ ఎ డే, ఆర్ చికెన్, మటన్, గుడ్ ప్రోటీన్, ఎనిమల్ ప్రోటీన్ తీసుకోవడం వల్ల మనకు ఎనఫ్ ప్రోటీన్ అవుతుంది. వెజిటేరియన్స్లో ఈరోజు రేపుల్లో ఎన్నో రకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, పిస్తా, బాదం, సో మెనీ సీడ్స్ వస్తూ ఉంటాయి. సో అది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు ఎనఫ్ ప్రోటీన్స్ ఉంటాయి. అన్నిటికంటే బెస్ట్ ప్రోటీన్ పీనట్స్, అంటే వేరుశెనగకాయలు, అవి చాలా హై క్వాలిటీ, గుడ్ క్వాలిటీ ప్రోటీన్స్ ఇస్తూ ఉంటాయి. ఆ విధంగానే పప్పులు తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మన కల్చర్, స్పెషల్లీ సౌత్ ఇండియన్ కల్చరు, ఎక్కువ రైస్ తిని, చపాతీలు తిని, తక్కువ కర్రీస్ తింటూ ఉంటాము. అది కొంచెము హెల్దీ ఫుడ్ కాదు. మనము 1/3 అంటే అబౌట్ 40% రైస్ తీసుకోవాలి, 60% కర్రీస్ తినడం అనేది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు మనకేమవుతుందంటే హెల్దీ డైట్, హెల్దీ ప్రోటీన్ దొరుకుతుంది. వైటమిన్స్ అంటే మనము ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్ తినడం వల్ల ఏమవుతుందంటే మనకు సరిపోను వైటమిన్స్, అదేవిధంగా మినరల్స్, సప్లిమెంట్స్ సరిపోతుంది. విటమిన్ డి డెఫిషియన్సీ అనేది వెరీ కామన్ ప్రాబ్లం. విటమిన్ డి డెఫిషియన్సీ అనేది, విటమిన్ డి అనేది ఒక హార్మోన్గా ట్రీట్ చేస్తాం. ఎందుకంటే మనం ఉన్న ప్రతి పార్ట్ బాడీలో విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల ఎఫెక్ట్ అవుతుంది. బోన్స్ ఎఫెక్ట్ అవుతాయి, జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయి, మైండ్ ఎఫెక్ట్ అవుతుంది, అన్ని పార్ట్స్ ఎఫెక్ట్ అవుతుంది. అందుకే వైటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్. మనం వైటమిన్ డి మన స్కిన్లో కొలెస్ట్రాల్తో సన్ రేస్లో ఉండే అల్ట్రావైలెట్ రేస్ వల్ల ప్రొడ్యూస్ అవుతుంది. కానీ ఈ అల్ట్రావైలెట్ రేస్ ఎప్పుడు ఉంటుందంటే బిట్వీన్ 11 to 3 PM మధ్యనే అవి సన్ రేస్లో ఉంటాయి. ఆ టైంలో మనం ఎండలో కూర్చోవడం అనేది ప్రాబబ్లీ సమ్ టైమ్స్ నాట్ ప్రాక్టికల్. కానీ ప్రాబబ్లీ వింటర్ టైంలో, మిగతా టైంలో అబౌట్ 20-25 మినిట్స్ మనము ఫేస్ ఎక్స్పోజ్ చేయకుండా బ్యాక్ ఎక్స్పోజ్ చేసి 10 to 3 PM మధ్యన కూర్చున్నాం అనుకోండి, మనకి ఎనఫ్ విటమిన్ డి వస్తుంది. కానీ మోర్ ప్రాక్టికల్ ఏంటంటే చాలామంది వరకు విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. వీక్లీ ఒకసారి 60,000 యూనిట్స్ తీసుకొని, తర్వాత మెయింటెనెన్స్ డోస్ అంటాము, మంత్లీ ఒకసారి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు సరిపోను విటమిన్ డి దొరుకుతుంది. విటమిన్ డి ఓరల్లీ అంటే టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే టాక్సిసిటీ అనేది ఉండదు. మనకి ఎంత అవసరం ఉందో మన స్టమక్లో అంతే అబ్జార్బ్ అయ్యి రిమైనింగ్ డిస్కార్డ్ అవుతుంది. అందుకని ఈ వైటమిన్స్, మినరల్స్, కాల్షియము, ప్రోటీన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ హెల్దీ జాయింట్స్కు, బోన్స్కు, మసిల్స్కు.